హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కనీస పెన్షన్ అనేది 10,000కు పెంపు కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశంలోని ఈపీఎఫ్ఓ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం తీవ్రమైన అనిశ్చితి అనిశ్చితిని మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఇక్కడ తెలుసుకుందాము. మొదటిది, కార్పొరేటర్లకేమో పండుగ, కార్మికులకేమో దండుగ. ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు అంటే అదానీ, అంబానీ వంటి వారికి లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది మరియు భారీ సబ్సిడీలను ఇస్తోంది. కంపెనీలు వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ అందులో పనిచేసే కార్మికుల జీతాలు మాత్రం పెరగటం లేదు. మరోవైపు జీవితకాలం కష్టపడి పనిచేసిన పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌లు, పెన్షన్ పెంపు విషయంలో మాత్రం ప్రభుత్వం నిధులు లేవు అంటూ చేతులెత్తేస్తోంది. రెండోది, 100% పీఎఫ్ ఉపసంహరణ ఒకవేళ తీపి కబురు. ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో మరియు ఫైనాన్స్ బిల్లు ద్వారా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో ముఖ్యమైనది పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనల సడలింపు. అంటే పెళ్లిళ్లు, చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలకు ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే పీఎఫ్ సొమ్మును తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇది పైకి ఉద్యోగులకు మేలు చేసేలా కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే తన పీఎఫ్ ఖాతాలోని డబ్బులను 100% ఖాళీ చేస్తే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎక్కడి నుండి వస్తుంది? వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మరియు భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చే బాధ్యత నుండి తప్పుకోవడానికే ప్రభుత్వం ఉద్యోగులను ఇలా పరోక్షంగా ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టేలాగా ఈ నిర్ణయం ఉంది. మూడోది, కనీస పెన్షన్ 1000 నుండి 10,000కు డిమాండ్. ప్రస్తుత పరిస్థితి 20 నుండి దాదాపుగా 30 ఏళ్ల సర్వీస్ చేసిన చాలామందికి కేవలం 1000 నుండి 2,500 లోపే పెన్షన్ వస్తోంది. ఈ రోజుల్లో ఈ మొత్తం కనీసం టిఫిన్‌ల ఖర్చులకు కూడా సరిపోదు. రోజువారీ ఖర్చులలో న్యాయమైన డిమాండ్. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా కనీస పెన్షన్ అనేది 10,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 7,500 అడిగారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 10,000 అవసరమవుతాయి. ఇప్పటికే 238 సార్లు సీబీటీ మీటింగ్స్ జరిగాయి. కానీ పెన్షన్ పెంపుపై ఒక్క సానుకూల నిర్ణయం కూడా రాలేదు. నాలుగోది, ఎన్‌పీఎస్ నుండి యూపీఎస్ వరకు. 2004లో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తెచ్చారు. ఇప్పుడు ఈ తీవ్ర వ్యతిరేకత రావడంతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తెచ్చారు. కానీ ఇది కూడా ఉద్యోగులకు పూర్తి భద్రతనివ్వదు. కార్మిక సంఘాలు మాత్రం గ్యారంటీ పెన్షన్ కావాలనే ప్రభుత్వమే కావాలని బాధ్యత తీసుకోవాలనైతే కోరుతూ ఉన్నాయి. సో, జీపీఎస్ ఈ మేరకు కార్మిక సంఘాలు గ్యారంటీ పెన్షన్ కావాలంటే ఓపీఎస్ కావాలని దీనిపై బాధ్యత ప్రభుత్వం అనైతే కోరుతున్నాయి. ఇక రాబోయే బడ్జెట్ మరియు డిసెంబర్, జనవరి మీటింగ్స్. రాబోయే డిసెంబర్ లేదా అంటే నెక్స్ట్ మంత్ లేదా జనవరిలో జరగబోయే సీబీటీలో సమావేశం అత్యంత కీలకం. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పెన్షనర్లకు శుభవార్త అని చెప్పాలని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరోసారైనా కార్పొరేట్ పక్షం వీడి సామాన్యుల పక్షం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐక్య పోరాటమే శరణ్యం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేర్వేరుగా కాకుండా ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ కార్మికులు ఏకమై పోరాడాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పథకాల నుండి వైదొలిగే విధానాన్ని తిప్పికొట్టాలి. అప్పుడే శ్రమజీవుల చివరి దశ అనగా వృద్ధాప్యం ఆత్మగౌరవంతో గడుస్తుందనైతే చెప్పవచ్చు.